హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వర్క్ చేసే కేబుల్ ఆఫీస్ ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను రండి. ఇట్లా లోపలికి పోయిన తర్వాత ఈ మొత్తం మా కేబుల్ మెటీరియల్. ఇది మేము వర్క్ చేసే కంప్యూటర్ ఫ్రెండ్స్. అందులో మాకు లైన్స్ ర్యాక్ ఇది. మాకు ప్రతి ఊరు వెళ్ళే లైను అక్కడ ర్యాక్లో ఫిట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు లైన్లోని వెళ్ళడానికి మేము కొంచెం మెటీరియల్ అయి సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్. యుద్ధానికి స్టార్ట్ అయ్యాం. లైన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆ లైన్ ఇప్పుడు జాయింట్లు కొట్టడానికని మేము ఇప్పుడు బండి మీద బయలుదేరుతున్నాం. ఇప్పుడు మా కంట్రోల్ రూమ్ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే మాకు లక్ష్మీనారం అనే ఊరు వస్తుంది. ఆ లక్ష్మీనారం ఊరు నుంచి ఇక మేము ఒక 5 కిలోమీటర్ల దాకా మేము ట్రావెలింగ్ చేయాలి. ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళి 5 కిలోమీటర్ల తర్వాత మాకు లైన్ అక్కడ వైర్ కట్ అయింది. మా లక్ష్మీనారం దాటిన తర్వాత కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు అక్కడ జియో పెట్రోల్ బంకు. మేము ఎప్పుడు పెట్రోల్ అయిపోయినా ఇక బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పోయించుకొని ఇంక అటు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాం. లైన్లోంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది దాటిన తర్వాత మాకు బొర్రవేమలు వస్తుంది. ఇలా మేము ప్రతిరోజు చేయాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఏదో ఒక లైన్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆ లైన్ రిపేర్ చేయడానికి కంపల్సరిగా మేము మా మెటీరియల్ పట్టుకొని బండి మీద ట్రావెలింగ్ చేస్తూనే ఉండాలి. ప్రతిసారి బండి మీద తిరుగుతూనే ఉండాలి. నడుము నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెము రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈ రోజైతే బాగా ఎండ ఉండడం వల్ల బాగా ఉబ్బరింపు బాగా చేస్తుంది. దానివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ బొర్రవేమలు దాటిన తర్వాత మాకు గంగోలు కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గంగోలు ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము. మాకు ఇసుక లోడ్లు అయితే బాగా రోడ్డు డ్యామేజ్ అయింది. దానివల్ల చాలా మాకు ఇబ్బంది కూడా ఉంటుంది. ఈ గంగోలు దాటిన తర్వాత ఇంకా 2-3 ఊర్లు దాటాలి ఫ్రెండ్స్. దాటిన తర్వాత కానీ మాకు వైర్ కట్ అయిన ప్లేస్ అయితే వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గంగోలు, ఇది జంక్షన్. ఈ గంగోలు దాటిన తర్వాత ఇక్కడే మాది మా నాన్నగారికి సంబంధించిన మాకు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రేకుల షెడ్ లాగా వేశాను. ఇక ఇప్పుడు ఈ సందులోంచి అటు పోతే మా ఇంకొక రేకుల షెడ్ ఇల్లు ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ ఎవరు ఉండటం లేదు, కానీ ఓన్లీ స్థలం కోసం 4 రూములు రేకుల షెడ్ వేసాను. ఇక్కడే దాటిన తర్వాత డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ ప్రతిసారి గోదావరి వచ్చినప్పుడు ఇది మునుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మునిగిపోతుంది. ఇక్కడ నుంచి జనాలు హాస్టల్లోకి తరలిస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఇది దాటిన తర్వాత ఇప్పుడైతే వైర్ తెగిన ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, జాయింట్లు కొడుతున్నాము. ఇప్పుడు ఆ జాయింట్లు కొట్టే కుర్రోడు నెట్కు సంబంధించిన నెట్ వర్క్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నేనేమో కేబుల్కి సంబంధించిన వర్క్ చేస్తాం. ఇద్దరం కలిసి ఇటు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అది దాని అవతల గోదావరి. ఇక్కడే ఫ్రెండ్స్ మాకు వైర్ కట్ అయింది. మాకైతే అసలు కూర్చోలేకపోతున్నాం. ఎండకి ఉబ్బరింపు వచ్చేస్తుంది, కానీ తప్పదు కదా. లైన్ ఆగి 2 రోజులు అవుతుంది. దానివల్ల మేము ఇంకా ఎట్లా శ్రమపడి జాయింట్లు కొట్టడానికి అయితే వచ్చాము. కొంచెం మిషన్ కూడా ప్రాబ్లం చేస్తుంది, జాయింట్లు పడడం లేదు. దానివల్ల అందుకే కొంచెం చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మా వాడైతే చాలా కష్టపడుతున్నాడు. నేను వీడియో చేద్దామని కొంచెం వీడియో తీస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేను లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. కొంచెం నా వాయిస్ బాగాలేకపోయినా కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేయడం. దానివల్ల జాయింట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కస్టమర్ ఇంట్లోకి వచ్చాం. ఒక ప్యాచ్ కార్డ్ అనేది కొట్టాలి. ఇక్కడ ఒక 2-3 కలెక్షన్లు ఉన్నాయి. అది సిగ్నల్ మ్యాటర్ ఫ్రెండ్స్. సిగ్నల్ ఎంత వస్తుంది ఏంటి అనేది దాంట్లో చెక్ చేస్తూ ఉంటాం.
టీవీకి సంబంధించి టీవీకి ఎంత సిగ్నల్ ఇవ్వాలనేది అందులో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్యాచ్ కార్డు కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అసలు కరెంటు కూడా లేదు ఇక్కడ ప్రజెంట్. జాయింట్ అయితే చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ మిషన్ కొంచెం ప్రాబ్లం చేయడం వల్ల. డ్రింక్స్ తాగుదామని ఇక్కడికి డ్రింక్స్ షాప్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ రేగబెల్ అని డ్రింక్స్ తీసుకున్నాము ఇద్దరం కలిసి. 20 రూపీస్. వర్క్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. వర్క్ మొత్తం ఫినిష్ చేసి అక్కడ టీవీలు మొత్తం ఆన్ చేసేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం. ఇంకా మా వాడు మాత్రం కలిసిపోయాడు బాగా. బండి మీద మేము బయలుదేరుతూ కొంచెం ముచ్చటాడుకుంటూ బయలుదేరాం ఫ్రెండ్స్. ఈ రోజైతే చాలా అలసటగా ఉన్నది. కొంచెం ఎండకు చాలా ఉబ్బరించడం వల్ల ఇక మేము చిన్నగా బయలుదేరుకుంటున్నాం. కొంచెం నేను వీడియో తీస్తున్నాను. ఇది ఇక్కడ మా గుడి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు దాటేసిన తర్వాత కొంచెం మీకు గుడి కూడా వస్తుంది ఒకటి. ఇంకా గుడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది రేగిపల్లి, కరసా రేగిపల్లి అని. ఇక్కడ రేగిపల్లి దాటిన తర్వాత మీకు ఇదే విధంగా మొత్తం ఈ మెయిన్ రోడ్ మేము వెళ్తూనే మనకి ముందుకి కొంచెం ఒక గుడి వస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తాను రండి మీకు. ఇలాగే వెళ్తూ ఉండాలి. కొంచెం లాంగ్గా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇది ఫస్ట్ టైం నాకు. కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొంచెం వాయిస్ పవర్ ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం మీరే సర్దుకుపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇటు వెళ్ళేది నడికుడి ఊరు. బస్ స్టాండ్. కొంచెం ముందుకు కొంచెం టర్నింగ్ తిరిగిన తర్వాత ఇక్కడ మాకు ఫేమస్ అయిన గుడి ఒకటి ఉంది, కాళికామాత గుడి. కాళికామాత గుడిని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ భోజనాలు అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది కానీ ఫ్రెండ్స్, ఇక్కడ కాళికామాత గుడి. ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం షాపులు. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, విగ్రహం. ఇక్కడ ఈ ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇంతకుముందు వచ్చేటప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా వస్తుంది ఇటువైపు. చూడండి కొంచెం సోది అనుకోకుండా మీరు కొంచెం నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా తప్పుగా ఉంటామంటే మీరు కామెంట్లో పెట్టండి. కొంచెం నేను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు మోటివేషన్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, అలా వీడియో నేనేమన్నా తప్పుగా తీస్తూ ఉంటే కొంచెం నాకు ఎలా తీయాలో కూడా కొంచెం మీరు చెప్పాలి. ఇది గంగోల్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చూపించాను కదా. ఇలాగే వెళ్తూ ఉంటే ఇక్కడ పక్కన ఇలాగే వెళ్తూ ఉంటే మనకి బొర్రమేళ, లక్ష్మీనారాయణ ఊర్లు తగులుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు ఇంకా మేము ఫస్ట్ వచ్చేటప్పుడు చూపించిన ప్లేస్ ఫ్రెండ్స్. ఈ టర్నింగ్ కొంచెం తిరగగానే ఈ బొర్రమేళ ఊరు కూడా వస్తుంది. మేము ఈ ఎండకు తట్టుకోలేక కొంచెం ఇంటికాడ భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని తొందరగా వెళ్తున్నాం. మా వాడు నా వెనకాల ఉండి అతనికి కొంచెం వర్క్ ఉందట, తొందరగా వెళ్ళాలి అంటే స్పీడ్గా వచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఇది బొర్రమేళ ఊరు. ఈ ఊరు దాటిన తర్వాత మీకు ఇందాక ఫస్ట్లో వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ చూపించాను కదా, అది వస్తుంది. ఈ టర్నింగ్ ఈ ఊరు. ఈ కేబుల్ కూడా మా సంబంధించిన కేబుల్ ఫ్రెండ్స్. ఇదంతా మా నెట్వర్కే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జియో పెట్రోల్ బంక్. ఇది చూపించే ఉంటాను, చూసే ఉంటారు ఫస్ట్ టైం. ఇది టర్నింగ్ తిరగగానే మాకు బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది మాకు.